గాంధీ గారు స్వయంగా చెప్పింది. నెక్స్ట్ వీడియో ఏంటి బ్రదర్? పౌరుషంగా కొట్లాడండి, 12 నెలలు ఇంటికి సెలవు పెట్టండి. 12 ఏళ్ళు ఓపిక పట్టిరు. 2010 నుంచి 2022 వరకు ఓపిక పట్టిరు ఉద్యోగ ఖాళీల కోసం. అయినా కేసీఆర్ కనికరించలే, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు. నేను అడుగుతున్నా, నేను విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే ప్రతినిధిగా, సోనియా గాంధీ గారి ప్రతినిధిగా నేను అడుగుతున్నా మిమ్మల్ని, 12 నెలలు మీరు నాకు సమయం ఇవ్వండి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేపించే బాధ్యత నాది. కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చే బాధ్యత నాది. నడుచుకుంటూ ప్రగతి భవన్ లో లక్షలాది మంది విద్యార్థుల నిరుద్యోగ యువకులు కణం దొక్కుతుంటే మీతో పాటు ముందుండి నడిచి ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి సోనియమ్మ రాజ్యం చేస్తా. ఓటితో పాటు మీ అమ్మనే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఉద్యోగ ఖాళీల కోసం క్యాలెండర్ను విడుదల చేసి ప్రతి ఏడాది జూన్ 2 నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను అన్నిటినీ సేకరించి నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబర్ 17 నాడు అన్ని ఖాళీల నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి చూసిగా. అంటే దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ధర్నా జరిగిందంట. ఉద్యోగ నోటిఫికేషన్లు మాకు వద్దు, మాకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, ఈ నోటిఫికేషన్లు వస్తే మేము చదవలేకపోతున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ధర్నా జరిగిందంట. ఇది మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నిజమా అబద్ధమా? మరి ఇంత అబద్ధాలు ఆడుకుంటా ఇంత అడ్డంగా చెప్తున్నారు. మంత్రులు ఒక అడ్డంగా చెప్తున్నారు. మంత్రులు ఒక బాధ్యతాయుతమైన పదవిలో వండుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యువత దేనికోసమైతే పోరాడుతుందో ఆ ఉద్యోగాల సంఖ్యని ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకంగా చెప్తుందంటే ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతుందో సంగతి మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. ఇవాళ 12,000 ఉద్యోగాలు, మరి ఇదొక 290 ఉద్యోగాలు అంటే 12,400 ఉద్యోగాలు తప్ప ఇంకా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ హయాంలో పడలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడు పరీక్షలు నిర్వహించిన, అప్పుడు నోటిఫికేషన్లు జారీ చేసిన అన్నీ కూడా ఎన్నికల కోడ్ రావడం వల్ల, ఆ కోడ్ తోటి ఎలక్షన్ కమిషన్ ఆపేయడం వల్ల కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆ కొత్త ప్రభుత్వం చేతుల మీదుగా ఇలా నియామక పత్రాలు అందుకున్నవి కూడా సిగ్గు శరం లేకుండా వాళ్ళ అకౌంట్లలో కలుపుకున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయాలి. నేను పై చదువులు చదువుకోవాలి, నా సర్టిఫికెట్లు ఇవ్వమంటే ఇస్తలేరు. కాలేజీ యాజమాన్యం నా సర్టిఫికెట్లు పెట్టుకుంది అంటే ఎందుకు పెట్టుకుంది బాబు అని అడిగితే, సార్ ఫీజు రియంబర్స్మెంట్ పడలేదంట, అందుకోసం మా సర్టిఫికెట్లు ఇస్తలేరు, ఆ ఫీజు మమ్మల్ని కట్టమని అంటుండ్రు అని చెప్పేసి ఉద్యోగస్తులు, మరి యువకులు వాళ్ళ తల్లిదండ్రులను నిలబెట్టుకొని మా దగ్గరకు వస్తుండ్రు. చిన్న పిల్లలు పాపం అప్పుడే భవిష్యత్తులో ఎదగాలనుకుంటున్నారు, ఎంతో కష్టపడి డిగ్రీ చేసిండ్రు, ఇక మాకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ సర్టిఫికెట్, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. వాళ్ళు పై చదువులకు అప్లై చేసుకోలేకపోతున్నారు, ఉద్యోగానికి అప్లై చేసుకోలేకపోతున్నారు. ఇంతటి దారుణం అందరూ కూడా ఎంతోమంది యువకులు ఇలా అలలా ఆడిపోతున్న సంగతి మీ అందరికీ కూడా తెలవాలని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఇవాళ నోటిఫికేషన్ల ఆశతోటి మీరందరూ కూడా హైదరాబాద్ నగరంకి వచ్చిండ్రు, వివిధ హాస్టల్లో ఉంటుండ్రు, వాళ్ళ బంధువుల ఇళ్లలో ఉంటుండ్రు, సొంతంగా రూమ్లో తీసుకొని ఉంటుండ్రు. మరి అన్నిటికీ దేనికైనా డబ్బు ఉండాలి కదండి, డబ్బు ఉంటేనే చేయాలిగా. హాస్టల్కి అయితే ఫ్రీగా వాడు అన్నం పెట్టాడుగా, హాస్టల్ రూమ్ రెంట్ కట్టాలిగా. మరి ఈ రూమ్ రెంట్లు, మీరు చదువుకునే స్టడీ మెటీరియల్, మీరు ఏదైతే కోచింగ్ తీసుకుంటుండ్రో కోచింగ్ ఫీజు, ఇవన్నీ కూడా పాపం కష్టపడి మీ తల్లిదండ్రులే కడుతుండగా. ఇలా మీ తల్లిదండ్రులు ఎందుకు కడుతుండ్రు కష్టపడి? ఈరోజు కాకుండా రేపు నా బిడ్డకు ఉద్యోగం వస్తుంది, పోనీ కష్టపడుతుండే ఇంకా 4 రోజులు నేను కష్టపడితే అయిపోతుంది, వాళ్ళకు ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మాకు జీవితంలో అదే పెద్ద సంతృప్తి అని చెప్పేసి ఆ త్యాగదనలు కష్టం ఇవాళ మిమ్మల్ని చదివిస్తూ ఉంది. మరి ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? నమ్మబలికిండ్రు, నమ్మించిండ్రు, ఇవాళ వంచన చేసిండ్రు. వంచన చేసిండ్రా లేదా? మీరందరూ మోసపోయినరా లేదా? మోసపోయింది కాబట్టి మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ మేము ఉంటాము, చివరి వరకు మీతో పోరాడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను.
పరిస్థితులలో మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చిన దాకా మనం ఆగేది లేవు. రావుపోయింది నువ్వు కూడా పైకి. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చిన దాకా మనం ఎక్కడ కూడా ఆగేది లేదు, విశ్రమించేది లేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి మనము నిద్ర పుట్టనీయము. మీ నోటిఫికేషన్లు వచ్చిన దాకా మీ తరఫున మేము పోరాడతాము. పోరాడి నోటిఫికేషన్లు వచ్చే విధంగా 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు రావాల్సిందే. తప్పనిసరిగా అప్పటిదాకా మేము విశ్రమించమని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. దీంట్లో అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేద్దామా? పిడికిలి బిగించి యుద్ధం చేద్దామా? చేస్తే మనకు పోయేది ఏం లేదు. తప్పనిసరిగా మనకు ఉద్యోగాలు వస్తాయి, మన భవిష్యత్తు మెరుగవుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి సోదరులారా, బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులనేమో బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసింది, మొత్తం అప్పుల పాలు చేసింది అని అంటున్నారు. అది బీఆర్ఎస్ పార్టీ మీద నొక్కుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తేనేమో మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నాం. అంటే అప్పుల విషయంలో ఏమో బీఆర్ఎస్ పార్టీని బాధ్యత చేస్తున్నారు, ఉద్యోగాల విషయంలో ఏమో మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నాం. అంటే ఇది ఒక లంగ ప్రభుత్వము. ఇంత పచ్చి అబద్ధాలాడే ప్రభుత్వంలో ఎవరు కూడా లేరు. ఈ లంగ ప్రభుత్వానికి ఈ లంగ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా తప్పనిసరిగా బుద్ధి చెప్పాలి. మన హక్కులు మనం సాధించుకోవాలి, మన ఉద్యోగాలు మనం పొందాలి. అప్పటి వరకు కూడా మనం విశ్రమించేది లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఇవాళ పోలీస్ శాఖలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు దాదాపు 20,000 ఉద్యోగాలు పడతాయేమని చెప్పి ఎదురు చూసిండు. 20,000 ఉద్యోగాలు పడితే దాదాపు 20 లక్షల మంది ఇవాళ ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాస్తే కొంత 20,000 మందికి ఇవాళ ఈ ఎగ్జామ్ రాస్తే మాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఆశపడుతుంది. ఈ ఎగ్జామ్ కోసం ఎదురు చూసి ఏజ్ పెరిగిపోయిన వాళ్ళకందరూ కూడా ఏజ్ పెంచితే బాగుంటుందని చెప్పేసి అన్నారు. ఏజ్ పెంచితే మా అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఎదురు చూసిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఉద్యోగం కాదు, ఎటువంటి జీవో కానీ రాలేదు. మొన్న మీ దగ్గర మనం ఒక చిన్న నిరసన తెలిపినాము. నిరసన తెలిపితే 2024లో జీవోని ఎక్స్పైర్ అయిపోతే ఆ జీవో ఇచ్చి మళ్ళీ 46 సంవత్సరాల వరకు కొంచెం ఈ ఉద్యోగులు అందరూ కూడా ఏకమవుతుండ్రు, నిరుద్యోగస్తులందరూ కూడా కలిసికట్టుగా ఒకటైతుండ్రు. ఇది ఒకటి కాకముందుకే ఓ జీవో ఇవ్వాలని చెప్పి మనల్ని చల్లబరుస్తానికి ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ఎప్పుడు వచ్చింది? మనం టీ అడ్డా దగ్గర, టీ పాయింట్ దగ్గర మనం ధర్నా చేసి ఒక చిన్న ర్యాలీ చేసి శంకర్ టీ పాయింట్ దగ్గర ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆ జీవో వచ్చింది. అంటే వీళ్ళందరూ ఏకమవుతుండ్రు, వీళ్ళందరినీ మనం చల్లబరచాలని చెప్పి. వీళ్ళందరూ భవిష్యత్తులో ఏకమైతే మనకు కష్టమవుతుంది. నిరుద్యోగులందరూ ఒక తాటి మీదకి వస్తే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి శాంపుల్ లాగా ఒక 270 ఉద్యోగాలు వీళ్ళ ముఖం మీద కొట్టేస్తే మళ్ళీ సైలెంట్ అయిపోతారని చెప్పేసి అనుకున్నది ప్రభుత్వం. కానీ 270 ఉద్యోగాల కోసం కాదు మనం పోరాటం చేసేది. 270 ఉద్యోగాల కోసం అసలే మనం వీధిన పడాల్సిన అవసరం లేదు. మాకు 2 లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు కూడా పోరాడుతూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఇవాళ డీజీపీ గారు, ఈ రాష్ట్ర డీజీపీ గారు స్వయంగా చెప్పిండ్రు 93,000 మంది పోలీస్ శాఖ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 20,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీ ఉన్నాయి, తొందరలో భర్తీ చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర డీజీపీ గారే స్వయంగా చెప్పిన సందర్భం కూడా మీ ముందుకు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ విధంగా పైన ఉన్న ఆఫీసర్లు, పైన ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ విధంగా మీకు అందరూ కూడా ఉద్యోగాలు ఇన్ని ఖాళీ ఉన్నాయని చెప్తే ఇక్కడ మాత్రం ఉద్యోగాలు 200, 250 నోటిఫికేషన్లు పెడితే మన భవిష్యత్తు ఏం కావాలి? చదువు కూడా ఎట్లా ఉంటుందంటే విద్యార్థులకు ఒక స్థాయి దాకా చదువుతారు, ఒక స్థాయి దాకానే కష్టపడతారు. కష్టపడినాక ఉద్యోగం రాకపోయే వరకు వయసు మీరు పడతా ఉంటే బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. బాధ్యతలు పెరుగుతూ ఉంటే ఏంటంటే ఆ చదువు మీద మనసు లగ్నం చేయలేరు, మనసు పెట్టి చదవలేరు. కాబట్టి ఏ టైంలో ఏది జరిగితే అదే కరెక్ట్ బాగుంటుంది. మన పెద్దలు అంటారు ఏ సమయానికి ఏది జరగాలో అదే జరగాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి నిజంగా మీకు చదువుకున్న వాళ్ళకందరికీ కూడా ఇలా ఉద్యోగాలు కావాల్సిన అవసరం ఉన్నది.